మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుంది. దేశ రాజకీయాల్లో కూడా అదే రకమైనటువంటి భూమిక పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీకి చాలా సమీపంగా, అంటే స్నేహపూర్వకమైనటువంటి రాజకీయాలు చేయటంలో పవన్ కళ్యాణ్ చాలా ముందడుగు వేస్తున్నారు అనేది కూడా స్పష్టమవుతుంది. ఇటువంటి సందర్భంలో 2024లో జరిగినటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనవిగా మనం చెప్పుకోవాలి. అంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు కానీ, చోటు చేసుకున్నటువంటి సమీకరణాలు చాలా వేగంగా మారాయి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశానికి సంబంధించి చాలా వేగంగా పాలిటిక్స్ అనేది చేంజ్ అవుతూ వచ్చాయి. ఇక మాకు తిరిగే లేదు, మాకు ఎదురే లేదు, వై నాట్ 175 ఇదే నినాదంతో, విధానంతో వైఎస్ఆర్సీపీ అడుగులు ముందుకు వేసింది. కానీ జరిగినటువంటి పరిణామాలు కానీ, వచ్చినటువంటి ఫలితాలు అందరికీ తెలుసు. కుట్రపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులపై వైఎస్ఆర్సీపీ ఒక రకమైనటువంటి గ్లెడ్జ్ పెట్టుకొని వారిని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. 2019 నుంచి 2024 వరకు, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక మాట బాగా వినిపిస్తుంది. జనసేనకు ఇక రానున్న రోజుల్లో ఎలాంటి డోకా లేదు, ఒక సుస్థిరమైనటువంటి ప్రస్థానం, ప్రజల్లో చెరగనటువంటి ఒక అభిమానం, ఆప్యాయత, ప్రేమ అన్నీ కూడా కూడగట్టుకున్నటువంటి పార్టీ జనసేన. ముఖ్యంగా ఆ పార్టీలో అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు కానీ, వెళ్తున్నటువంటి ఆ యొక్క మార్గం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణం. గతంలో, అంటే పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 2024 ఎన్నికల ఫలితాల వరకు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని, భరించి, సహించి, ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో పవన్ కళ్యాణ్ది, జనసేనది దాదాపుగా 80% అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. రాజకీయ నిపుణులు కానీ, రాజకీయ వర్గాలు ఇదే చర్చ జరిగింది, ఇప్పటికీ కూడా జరుగుతుంది. వాస్తవానికి ఎటువంటి పరిస్థితుల నుంచి ఏ రకంగా తీసుకొచ్చారు? 3 పార్టీలు కలయిక. భారతీయ జనతా పార్టీ పాత్ర అంతంత మాత్రమే. 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచారు అంటే మిగిలిన 2 పార్టీల వల్లే అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అంత స్పేస్ లేదు. సో ఇటువంటి సందర్భంలో ఎన్నికల ఫలితాల తర్వాత, కూటమి ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు ఒక రకమైనటువంటి లైన్లో వెళ్తున్నాయి విధానంతో. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ, కార్యక్రమాలు చేయటం కానీ, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా. జనసేన మాత్రం అలా ఇప్పటివరకు చేయలే. అయినా ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు. అనేక కార్యక్రమాలు, తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మహిళలకు చీరల పంపిణీ, ఇది ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీ పరంగా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఆగస్టు 30వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఒక విస్తృత స్థాయి సమావేశం చాలా కీలకం కానుంది. రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేసాం పార్టీ పరంగా అనేది ప్రతి గడప గడపకు వెళ్ళి వారు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కూడా జరుగుతుంది ఆ కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ కూడా అంతంత మాత్రంగా అని చెప్పుకోవాలి. జనసేన మాత్రం మేము ఇలా చేసాం పార్టీ పరంగా అనేది ఎక్కడా కూడా ఒక కార్యక్రమం ద్వారా చేసినటువంటి సందర్భం లేదు. అయితే పార్టీ కోసం కష్టపడినటువంటి వారు, పార్టీలో ఏ పదవి లేకపోయినా జనసేన అంటే ఒక అభిమానంతో, పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆప్యాయతతో పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఆయన ఏది చెప్పితే, ఎలాంటి ఆదేశం ఇచ్చినా, ఎటువంటి సూచన చేసినా, ఎటువంటి సలహా ఇచ్చినా తూచా తప్పకుండా పాటించేటువంటి క్యాడర్ ఒకటి ఉంది అంటే అది కేవలం జనసేన పార్టీలో మాత్రమే.
సో ఇటువంటి సందర్భంలో విస్తృత స్థాయి సమావేశం ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎందుకనంటే విశాఖపట్నంలో మున్సిపల్ స్టేడియంలో దాదాపుగా 25,000 మంది పట్టే సామర్థ్యం కలిగినటువంటి స్టేడియం అక్కడ ఎంచుకున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వారిని ఆ సమావేశానికి ఆహ్వానించడం, భవిష్యత్తులో అంటే రానున్న కాలంలో మనం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళాలి, ఇటు పార్టీని కాపాడుకుంటూ ప్రజలకు చేరువవుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రతి అంశానికి సంబంధించి జనసేనపై ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆదరాభిమానాలను మనం కూడగట్టుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. అలాగే ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉన్నాయో అవి కూడా స్పీడప్ చేయాలి. ఇప్పటికే ఆయా పార్టీల ముఖ్యమైనటువంటి నేతలు జనసేన వైపు చూస్తున్నాయి. వారిని ఆహ్వానించాలా వద్దా, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వారిని పార్టీలో చేర్చుకోవాలి, ఇది కూడా సేనాని దిశానిర్దేశం చేయబోతున్నారట. అందినటువంటి కీలకమైనటువంటి సమాచారం ప్రకారం నిర్దిష్టమైనటువంటి ఒక దిశ చేస్తారు. ఎలా వెళ్ళాలి, మనం కూటమిలో ఒక భాగమై ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో మనం చేస్తున్నటువంటి పార్టీ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నటువంటివి ప్రజలకు వివరించాలి. అట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వం గురించి కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎవరైతే వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి వాటిల్లో వాస్తవం లేదు అనేది మన క్యాడర్ ద్వారా పబ్లిక్లోకి వెళ్ళాలి. ఇది కూడా ఆయన చెప్పబోతున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి అసంతృప్తి, అంటే ఏదైతే నెగిటివ్ సైన్ అనేది ఒకటి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయా ప్రాంతాల్లో జనసేన అంటే పడట్ల. పార్టీ అధినేతలు బాగానే ఉన్నారు, కేడర్ అంతా బాగానే ఉంది, కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులను టార్గెట్గా చేసుకుని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టుతున్నారు అనేది బాగా వినిపిస్తుంది. కొన్ని జరిగినాయి కూడా అటువంటి పరిస్థితులు, ఘటనలు. సో ఇలాంటి సందర్భంలో దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది మనకి తెలుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి సమావేశంగా ఇది ఇదవ్వబోతుంది. దీనికి సంబంధించి తాజాగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొన్ని కమిటీలను ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకూడదు. ఎప్పుడూ కూడా ఏ చిన్న కార్యక్రమం చేసినా జనసేనలో ఈ యొక్క క్రమశిక్షణ అంశానికి సంబంధించి చాలా హై ప్రయారిటీ ఇస్తారు. దీనిలో భాగంగా మనం చూస్తున్నాం, జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కమిటీల ఏర్పాటు. విశాఖపట్నంలో ఈ నెల 30వ తేదీన నిర్వహించే జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి 12 కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కమిటీలకు బాధ్యత వహించే నాయకుల పేర్లు ఖరారు చేశారు. ఆ కమిటీ బాధ్యుల వివరాలు. దాదాపుగా 12 కమిటీలు ఉంటే ప్రతి కమిటీలో ఒక్కొక్క ఎమ్మెల్యేను యాడ్ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఒకే ఒక కమిటీ అంటే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి కమిటీలో మాత్రం ఎమ్మెల్యేలు లేరు. మిగిలిన 11 కమిటీల్లో 11 మంది ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి మనం చూస్తే పబ్లిసిటీ కమిటీకి సంబంధించి పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యే ఆయన ఉన్నారు. ఆహ్వానం ప్రతినిధుల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే మరొక నాయకుడు ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్, ఈ ఇద్దరు ఉన్నారు ఆ కమిటీలో. ఇక నెక్స్ట్ మీడియా కోఆర్డినేషన్, దానికి సంబంధించి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, అలాగే డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, ఈ ఇద్దరు మీడియా కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నారు. ఇక ఆతిథ్యం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అలాగే ఆయనతో పాటు పచ్చమట్ల ధర్మరాజు, అలాగే వీర మహిళ కోఆర్డినేషన్కి సంబంధించి ఎమ్మెల్యే లోకం నాగమాధవి, అట్లాగే తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస ఎస్ఎస్వి, ఇక విశాఖ నార్త్ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్, ఈ ముగ్గురు మహిళలను వీర మహిళ కోఆర్డినేషన్గా వేసినటువంటి పరిస్థితి. మెడికల్ టీమ్ కోఆర్డినేషన్గా దేవా వరప్రసాద్, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే డాక్టర్ బొడ్డేపల్లి రఘు మెంబర్ ఏపీ మెడికల్ హై పవర్ కమిటీ, ఎందుకంటే మెడికల్ సంబంధించింది కాబట్టి అక్కడికి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఒక మెడికల్ టీం అనేది ఏర్పాటు చేశారు. అట్లాగే రవాణా కోఆర్డినేషన్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, అలాగే పివిఎస్ఎన్ రాజు ఇన్ఛార్జ్ చోడవరం నియోజకవర్గానికి సంబంధించి. నెక్స్ట్ గ్రౌండ్ కోఆర్డినేషన్ సిహెచ్ వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యే, అలాగే దల్లి గోవిందరాజు డిప్యూటీ మేయర్ జీవీఎంసీ,
విశాఖపట్నానికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్. ఇక గ్రౌండ్ లాజిస్టిక్స్ బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే, అలాగే పంచకర్ల సందీప్ పీసీబీ మెంబర్. ఇక వసతి సదుపాయాలు వచ్చిన వారికి అకామిడేషన్కి సంబంధించినటువంటి కమిటీలో పంతం నానాజీ ఎమ్మెల్యే, అలాగే చైర్మన్ శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి రవికుమార్ ఆయన ఉన్నారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు వంపూరు గంగులయ్య చైర్మన్ సృజనాత్మక జానపద కళల అకాడమీ, దానికి ఆయన మెంబర్గా ఉన్నారు చైర్మన్గా. వాలంటీర్ కమిటీ శాసనసభ్యులు ఆరవా శ్రీధర్, నెక్స్ట్ బోడపాటి శివదత్ డైరెక్టర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ శ్రీనివాస్ పట్నాయక్. ఇలా కొంతమందిని కమిటీలుగా దానికి బాధ్యత వహిస్తూ వారికి అధికారాలు ఇచ్చారు. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు. మనం సమావేశం ఏర్పాటు చేసామంటే ఉన్నటువంటి కేడర్కి ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి భరోసా ఇవ్వాలి, మనో నిబ్బరాన్ని కలిగజేయాలి పార్టీ తరఫున. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ద్వారా ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో వస్తున్నాయో వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. కూటమిలో మనం ఒక కీలకమైనటువంటి భాగం కాబట్టి మనమంతా ఐక్యంగా పనిచేయాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి, పార్టీలో ఉన్నటువంటి కేడర్ని మరింతగా మనం ఐక్యం చేయాలి. ఈ ముఖ్యమైనటువంటి పాయింట్ల మీద చాలా కీలకమైనటువంటి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే కష్టపడి పనిచేశారో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కూడా కొంత వారికి ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపే విధంగా కూడా ఉండబోతుంది. ఈ కార్యక్రమంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆయా పార్టీల నుంచి ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు పార్టీలో చేరికలు ఉండబోతున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. చూడాలి. మొత్తానికైతే ఆగస్టు 30వ తేదీ అనేది జనసేనకు ఒక కీలకమైనటువంటి సమావేశంగా మారింది. ఇప్పటికే పార్టీలో ఆహ్వానాలు అందాయి, వారికి సంబంధించి అంతా కూడా రెడీ అవుతున్నారు. అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితినైనా మనం ఎప్పటికప్పుడు ఎదుర్కోవాలి, దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చకచక ప్రారంభం అయ్యాయి అనేది వినిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సమావేశం చాలా ముఖ్యమైనదిగా మారబోతుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, ఆ పార్టీకి సంబంధించి ఇంటర్నల్గా కార్యకర్తలకు సంబంధించి జన సైనికులు వీర మహిళలకు సంబంధించి ఎవరైతే జనసేనను అభిమానించేటువంటి వారు ఉంటారో వారికి కూడా కొన్ని ఆహ్వానాలు వెళ్తున్నాయి. కొంతమందికి అందరితో కలిసి పార్టీ పటిష్టత కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశం చాలా కీలకం కాబోతుంది. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.